రీసెంట్గా రిలీజ్ అయిన ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందు ఆదరణ పొందింది, కానీ తెలుగు ప్రజల ముందు ఆదరణ పొందలేకపోయింది. ఈ సినిమా చెప్పుకోవడానికి హిట్ టాక్ వచ్చింది, కానీ కలెక్షన్ పరంగా మాత్రం చాలా నష్టాల్లో ఉంది. ఈ సినిమా వల్ల చాలా బయర్స్ నష్టపోయారు, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ బయర్స్ చాలా మంది నష్టపోయారు. సినిమా కొన్ని చోట్ల గ్రాస్ ఈవెన్ కలెక్ట్ చేసింది, కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా టచ్ చేయలేకపోయింది. కొన్ని ఏరియాలో అయితే ఓకే 10 days లో బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చింది. చాలా ఏరియాస్లో అయితే మాత్రం బ్రేక్ ఈవెన్ దగ్గర కూడా రాలేదు. కాకపోతే అది ఎవరు చెప్పట్లేదు. ఎక్కడెక్కడైతే బ్రేక్ ఈవెన్ దాటలేదు చూద్దాం. అసలు ఆ ఏరియాలో బయర్స్ ఎంత కొన్నారు, ఇప్పటి వరకు కాస్త వచ్చిన కలెక్షన్ అంతా మొత్తం ఇప్పుడు లిస్ట్ పరంగా చూద్దాం. నైజాం ఏరియాలో 54 కోట్లకు బయర్స్ కొనడం జరిగింది, కానీ ఇంతవరకు వచ్చింది మాత్రం 50 కోట్లే. ఇంకా వాళ్ళు బ్రేక్ ఈవెన్ రావాలంటే మరొక 5 కోట్లు రావాల్సి ఉంది, కానీ 5 కోట్లు వాళ్ళకి నష్టమే. అలాగే సీడెడ్ ఏరియాలో 22 కోట్లకు బయర్స్ కొన్నారు, ఇంతవరకు వచ్చింది 17 కోట్లే, అక్కడ 5 కోట్లు నష్టం. అలాగే ఆంధ్ర ఏరియాలో డిస్ట్రిబ్యూటర్స్ 20 కోట్లకు కొన్నారు, అక్కడ వచ్చింది ఇంతవరకు 16 కోట్లే, అక్కడ నష్టం 4 కోట్లు. అలాగే గుంటూరు ఏరియాలో బయర్స్ మొత్తం 12 కోట్లు కొన్నారు, అక్కడ వచ్చింది 11 కోట్లు. వాళ్ళు ఇంకా బ్రేక్ ఈవెన్ రావాలంటే ఇంకా 1 crore రావాలి. ఇప్పుడున్న టైంలో అక్కడ ఉన్న థియేటర్కి ఆడడం, సినిమా ఆడడం కష్టమే. ఇంతకంటే ముందు వచ్చిన మిరాయి సినిమా కూడా ఎందుకు బాగుపడుతుంది, కానీ ఓజీ మాత్రం కరెక్ట్గా ఆడట్లేదు. అదేవిధంగా రీసెంట్గా వచ్చిన కన్నడ మూవీ కాంతారా మూవీ వలన కూడా ఈ సినిమాకి చాలా ఎఫెక్ట్ జరిగింది. ఓజీ, మిరాయ్, కాంతారా ఈ 3 సినిమాల్లో ఓజీయే కొంచెం డౌన్గా ఉంది ప్రెజెంట్. దీనికంటే ముందు రిలీజ్ అయిన మిరాయ్ కూడా చాలా బాగుంది. మెయిన్ ఈ సినిమా బాగా ఆడడానికి కారణం ఇది పండగ టైంలో కూడా మంచిగా ఆడకుండా ఉండడానికి కారణం ఇది ఫ్యామిలీ సినిమా కాదు, అది ఒకటి మెయిన్. ఇంకో ఈస్ట్ గోదావరి ఏరియాలో ఓకే ఎంతైతే బ్రేక్ ఈవెన్ పెట్టారో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. కృష్ణా విజయవాడ ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. వెస్ట్ గోదావరి ఏరియాలో మొత్తం డిస్ట్రిబ్యూటర్స్ కొన్నది 12 కోట్లు కొన్నారు, ఇంకా 8 కోట్లు వచ్చింది, ఇంకా 4 కోట్లు రావాలి. ఇటువంటి సిచ్యువేషన్లో 4 కోట్లు రావడం కష్టమే. ఓవర్సీస్లో మాత్రం ఓజీ మంచిగా సక్సెస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఓవర్సీస్ మొత్తం 18 కోట్లు కొంటే 33 కోట్లు వచ్చింది, అంటే 15 కోట్లు ప్రాఫిట్. అక్కడ వచ్చిన ప్రాఫిట్ ఇక్కడ నష్టాలు బతికేరు కదా, వాళ్ళ బిజినెస్ వాళ్ళదే, వీళ్ళ బిజినెస్ వాళ్ళే ఓవర్సీస్లో కొన్న వాళ్ళు అయితే సేఫ్ జోన్లో ఉన్నారు, కానీ మన ఆంధ్ర తెలంగాణలో కొన్న వాళ్ళు మాత్రం నష్టపోయారు. ప్రతి ఏరియాలో నష్టాలే ఉన్నాయి, ఎక్కడ అంత చెప్పుకోదగ్గ ప్రాఫిట్స్ అయితే లేవు. చాలా ఏరియాలో బ్రేక్ ఈవెన్ కూడా రాలేదు. అలాగే కర్ణాటక అయితే ఇప్పుడే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తుంది. ఓకే కేరళ కూడా బ్రేక్ ఈవెన్ దాటలేదు, తమిళనాడులో కూడా బ్రేక్ ఈవెన్ దాటలేదు. తమిళనాడులో అయితే చాలా ఏరియాల్లో ఓజీ పోస్టర్ని చించేశారు, అది వేరే విషయం. అసలు ఓజీకి ఫస్ట్ రోజు కలెక్షన్ 154 కోట్లు చెప్పారు, ప్రొడ్యూసరే 154 కోట్లు చెప్పాడు. అది టికెట్ 1000 రూపాయలు పెట్టి 800 పెట్టి అని చేసి రీసెంట్గా 12 daysకి 308 కోట్లు పెట్టాడు. ఒక సినిమా ఫస్ట్ రోజు 150 కోట్లు, మళ్ళీ 150 కోట్లు సంపాదించి 10 days, అంతా చూస్తే ఫేక్ కలెక్షన్ లాగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ రోజు 154 కోట్లు వచ్చిందంటే సెకండ్ రోజు 120 కోట్లు 100 కోట్లు రావాలి, ఆ థర్డ్ రోజు 70 కోట్లు 90 కోట్లు 80 కోట్లు ఇలా రావాలి. 150 కోట్లు సంపాదించడానికి 11 days పట్టింది. చూస్తే ఇది కూడా ఫేక్ కలెక్షన్ లాగా ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.